హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇక్కడ సీతాఫలం చూస్తున్నారు కదా, అవి ఈ సీజన్లో మా తోటలో కాసినవన్నమాట. ఈ సీజన్లో అయితే సీతాఫలం ఉండవు కదా, నేనైతే చూడలేదండి ఈ సీజన్లో ఎక్కడ సీతాఫలం. ఉంటే చిన్న చిన్న కాయలు ఏమన్నా ఉంటాయేమో కానీ ఇట్లా పండిన కాయలు అయితే నేను చూడలేదు. నేను రీసెంట్గా తోటలోకి వెళ్ళినప్పుడైతే చెట్లకైతే కాయలు కనిపించాయి. నేను ఒక 10-12 అయితే కాసే ఉంటాయి. కొన్ని అయితే చిన్న చిన్నగా ఉన్నాయన్నమాట. లాస్ట్ ఇయర్ కూడా ఈ టైంలో కాసాయి, కాకపోతే ఒక 4 అయితే కాసాయన్నమాట. ఇంకా ఇయర్ కాసాయో లేదో తెలీదు. ఇప్పుడే వస్తున్నాయన్నమాట అవి కాయడానికి. అవి చిన్న చెట్లే అనమాట, ఒక 3 years అలా అయి ఉంటుంది. ఇదిగోండి, ఇక్కడ చూపించే కాయలు చిన్న చిన్నగా ఉన్నాయి. దీనికంటే ముందు ఈ వీడియో తీయక ముందు అయితే నేను పాకానికి వచ్చిన కాయలు అయితే కోసాను ఆల్రెడీ. ఒక 4 కాయలు అయితే పాకానికి వచ్చాయి, అవి కోసి పక్కన పెట్టాను అనమాట. ఈ మొక్కలు మాత్రం మేమే నాటుకున్నాం అనమాట, మా పిల్లలు మేమే నాటాము. ఇదిగోండి, ఇంతకుముందు కోసిన కాయలు అయితే ఇవి. దీంతో పాటుగానే జామ చెట్టు, సపోటా చెట్టు ఇవైతే మేము నాటుకున్నాము. ఇవి సపోటా, జామ, సీతాఫలం అయితే ఇప్పుడే వస్తున్నాయి అన్నమాట, ఈ ఇయరే కాస్తున్నాయి. అక్కడ జామకాయలు కూడా కనిపించాయి అన్నమాట. ఇదిగోండి, ఇది పండింది. నేను ఈ వీడియో తీయడానికి ముందు ఈ వీడియో తీసుకొని సపోటా చెట్టు దగ్గరికి వెళ్ళి వచ్చే వరకే దీన్ని అయితే చిలకలు కొట్టేసాయి అన్నమాట. నేను కోద్దాం అనుకునే వరకే చిలకలు కొట్టేసాయి. ఇంకా దూరగా అయిన కాయలు అయితే కోసుకొని వచ్చాను. ఇదిగోండి సపోటా కూడా ఈ సీజన్లో అయితే ఎక్కువగా కనిపించవు కదండి, తోటలో కూడా ఎక్కువగా లేవు. అక్కడక్కడ అయితే ఉన్నాయి, పైన ఉన్నాయన్నమాట, అవైతే అందట్లేదు. కిందికి ఉన్నంత వరకు అయితే నేను కోసాను. ఒక 5-6 కాయలు అయితే దొరికాయన్నమాట, చిన్న చిన్నగా ఉన్నాయి. అవైతే కోసుకొని వచ్చాను. 2 రకాలు ఉన్నాయన్నమాట, ఒకటేమో రౌండ్ కలర్ సపోటా, ఒకటేమో పొడుగ్గా ఉంది. ఇదిగోండి, వేప చెట్టు చూపిస్తాను కదా నేను తోటలో ఎప్పుడు, దానికి తేనె పెట్టిందనమాట. అది ఇంతకుముందు 2-3 టైమ్స్ అయితే పెట్టింది. ఒక్కసారి తీసాము, తీయడానికైతే ఎవరు రావట్లేదు. ఈసారి ఎవరైనా వస్తారేమో చూడాలి. అన్నీ ఆర్గానిక్గానే తింటున్నాము మేము ఇప్పటికైతే. ఇదిగోండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయడం అయితే